నవీన్ కుమార్ యాదవ్ గారు ఉన్నారు, వారితో మాట్లాడదాం. దర్శనం ఎలా అయిందండి? దర్శనం బాగైందండి, బాగైంది. ఇక్కడ ఒకటి ఇప్పుడే చెప్పినాను, అందరూ కూడా తెలుగు వారందరూ, ప్రపంచవ్యాప్తంగా ఉన్నటువంటి తెలుగు వారందరూ కూడా వినాయక చవితి పండుగ శుభాకాంక్షలు. మరి ఖైరతాబాద్లో అడహ కమిటీ ఆధ్వర్యంలో పార్టీలకు అతీతంగా, ప్రాంతాలకు అతీతంగా ఈ ఖైరతాబాద్లో ఉన్నటువంటి పాత పెద్ద మనుషులందరూ కూడా పార్టీలను పక్కన పెట్టి ఈ యొక్క వినాయక చవితి పండుగని ఘనంగా ఏర్పాటు చేసుకునే ఆలోచనలు ఉంటారు. వాళ్ళందరూ కూడా వాళ్ళ యొక్క యూనిటీకి నేను స్వాగతిస్తూ కృతజ్ఞతలు, ధన్యవాదాలు తెలియజేస్తూ, మరి ఈ సంవత్సరం విశ్వశాంతి మహాశక్తి గణపతి అని పేరు పెట్టడం జరిగింది. ఎందుకంటే ప్రపంచమంతా కూడా శాంతియుతంగా ఉండాలని ఒక ఆలోచనతో పెట్టినారు. మరి తెలంగాణ ప్రజలు కానీ తెలుగు వారందరూ కూడా శాంతి మంచిగా ఉండాలని చెప్పి నేను కూడా భగవంతుని ప్రార్థిస్తూ, మరి రీసెంట్గా జరిగినటువంటి వర్షాల వల్ల కామారెడ్డి ప్రాంతాల్లో చాలా ఘోరంగా అక్కడ పరిస్థితులు ఉన్నాయి. మరి భగవంతుడు కరుణించి ఆ ప్రాంత ప్రజలందరినీ కూడా సురక్షితంగా చూస్తాడని చెప్పి నేను కూడా భగవాన్ని ప్రార్థిస్తూ, మరి గొప్ప కార్యక్రమాన్ని వినాయక చవితి సెలబ్రేషన్ ఘనంగా చేస్తున్నటువంటి ఖైరతాబాద్ ప్రజలందరూ కూడా మనసారా కృతజ్ఞతలు. తెలుగు వారందరికీ కూడా వినాయక చవితి పండుగ శుభాకాంక్షలు. మీరు కన్నాదని ఏం కోరుకున్నారు? జూబ్లీ హిల్స్ అనేది ప్రస్తుతం హాట్ టాపిక్, దాని గురించి ఏమైనా కోరుకున్నారా ఏంటి? కోరుకుంటాం కదా, కోరుకోకుండా ఉంటారా అమ్మా? భగవంతుడు ఆశీర్వాదం. మొత్తం మీద చూసుకోవచ్చు, ఖచ్చితంగా జూబ్లీ హిల్స్ టికెట్ గురించి ఆ గన్నాదిని వచ్చి దర్శించుకున్న ఆ గన్నాదిని ఆంక్ష ఉంటే ఖచ్చితంగా నాకు టికెట్ వస్తుంది, బై ఎలక్షన్ లో ఖచ్చితంగా పోటీ చేస్తా, గెలుస్తా అంటూ కూడా ఆర్టీవీ ఎక్స్క్లూజివ్ గా ఒకవైపు నవీన్ కుమార్ యాదవ్ మాట్లాడారు. కలిసి శిల్పాటి హైదరాబాద్. తెలుగులో ఫాస్టెస్ట్ న్యూస్ ఇప్పుడు కొత్త అవతారంలో 5 సెకండ్లోనే పూర్తి వార్తా సమాచారం మీ చేతిలో. సోషల్ మీడియా ట్రెండ్స్ మీ కళ్ళ ముందుకే లైవ్ టీవీ అండ్ వాయిస్ సెర్చ్ ఆప్షన్స్ తో ఇప్పుడే డౌన్లోడ్ చేయండి. యాప్ లింక్ డిస్క్రిప్షన్లో ఉంది.